తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సన్నాహాలు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పాసులు ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఏంటి తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్లింకి ఇంకా కాసేపటి మాత్రమే సమయం ఉంది. రేపు ఏంటంటే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మురళీకృష్ణ? జ్యోతి, అయితే 234 స్థానాలకు కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లని ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 234 స్థానాలు ఉండగా ఈ 234 స్థానాల్లో కూడా ఏప్రిల్ 23వ తేదీన ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఇవాళ అంటే రేపు పొద్దున 8 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ అయితే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 62 స్థానాల్లో ఏదైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ప్రధానంగా ఈ ఎన్నికలకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. 8:30 గంటలకి ఉదయం సరిగ్గా కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్కి ప్రక్రియ అయితే మొదలు పెడతారు. అక్కడి నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. మొత్తం 62 కేంద్రాల్లో కూడా ఇటు రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు సెంట్రల్ ఫోర్స్ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ 234 పోలింగ్ ఏదైతే స్థానాల్లో గడిచినటువంటి 23వ తారీఖున దాదాపు 5,73,00,000 మంది ఓటర్లు ఉండగా వీళ్ళల్లో రికార్డు స్థాయిలో 85% పోలింగ్ కూడా నమోదైంది. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును కూడా ప్రధానంగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. అయితే తమిళనాడులో ప్రస్తుతం అయితే ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి డిఎంకేతో పాటు ఎన్డీఏ కూటమైనటువంటి ఏఐడిఎంకే, అదేవిధంగా ప్రముఖ సినీ నటుడు ఇటీవలే పార్టీ ప్రారంభించినటువంటి టీవీకే అధినేత విజయ్ పార్టీ, ఈ ముగ్గురి మధ్య కూడా ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 234 స్థానాలకు గాను 118 స్థానాలు ఆ ఫిగర్ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కావడంతో ఇది ఎవరికి వస్తుంది అనేది ప్రధానంగా చర్చగా మారింది. తమిళనాడులో వరుస పరిణామాలు చూస్తే 2021 ఎన్నికలకి ముందు డిఎంకే అధికారంలో ఉన్నటువంటి విషయం తెలిసిందే. అయితే డిఎంకేకి తర్వాత వెంటనే అవకాశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తమిళ ఓటర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా గడిచినటువంటి అనేక దశాబ్దాలుగా కూడా చూస్తే తమిళనాడులో 5 ఏళ్లకు ఒకసారి కూడా అధికారం మారేటటువంటి పరిస్థితి. అయితే ఈసారి విజయ్ ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్తుంది, విజయ్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుందంటే ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం ప్రధాన పర్సగా మారింది. విజయ్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారంటూ కొన్ని సంస్థలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ముగ్గురు మధ్య ప్రధాన పోటీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఎవరైతే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి
పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ళందరూ కూడా వివిధ స్థానాల్లో పోటీ చేయగా విజయ్ మాత్రం 2 స్థానాల నుంచి పోటీ చేస్తాడు. ఈ 2 స్థానాల్లో కూడా గెలుపు ఉంటుందని చెప్పేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రేపు ఉదయం ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ కీలకంగా మారబోతోంది. మధ్యాహ్నం వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలవబోతుంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే మాత్రం తమిళనాడు ఎన్నికల ప్రభంజనం ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అయితే రేపు ఉదయం 8. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.